హాయ్ అండి. వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఛానల్. మ్యాగీ ఈ స్టైల్ ఒకసారి చేయండి, అద్దరిపోతుంది. ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే నొక్కండి, మీకు ఆల్ అప్డేట్స్ అనేవి అయితే వస్తాయన్నమాట. ఫస్ట్ మ్యాగీ వాటర్లో వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 మినిట్స్ వేడి చేసుకుంటే సరిపోద్దండి, మెత్తగా అయితే. తర్వాత ఉల్లిపాయలు నేను 2 తీసుకున్నాను, 4 ప్యాకెట్స్ వేసుకున్నాను కాబట్టి 2 ఉల్లిపాయలు కడిగి, టమాటాలు, పచ్చిమిరపకాయలు 2 కడిగి పెట్టుకున్నానండి. ఇవి సన్నగా తరుక్కోవాలన్నమాట. నాకైతే ఇంట్లో ఎవరు సపోర్ట్ లేకుండా నేను ఈ ఛానల్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశానండి. ఏందిరా సోది చెప్తుంది అని అనుకోకండి, ఎందుకంటే ఎవరు సపోర్ట్ లేకుండా ఎవరికి తెలియకుండా నేను ఈ వీడియోస్ తీయడం అయితే జరుగుతుందనమాట. ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక సక్సెస్ అయితే నా ఫ్యామిలీకి నేను చూపించాలని. సరేలేండి, ఇంకా నేను చెప్పాలనుకున్నది చెప్పేసాను. ఇంకా కడిగి పెట్టుకున్న టమాటాలు అయితే సన్నగా కాకపోయినా ఒక రకంగా తరుక్కున్న సరిపోతుంది, ఎందుకంటే ఆయిల్లో మగ్గుతాయి కాబట్టి అంత బాధ ఏం లేదనమాట. ఇదేందిరా ఈ పిల్ల ఇంట్లో సపోర్ట్ లేదు అది ఇది అని చెప్తుందని అనుకోకండి. అందరిలా నా ఫ్యామిలీ అయితే కాదు, ఎందుకంటే మేము పల్లెటూరులో ఉంటాం అనమాట. అంత అంత యాక్సెప్ట్ చెయ్యరు అనమాట. ఇప్పుడు పచ్చిమిరపకాయలు అయితే కోసుకుందామండి. సన్నగా నిలువుగా తరుక్కోవాలి, 2 కూడా అట్లే సన్నగా నిలువుగా తరుక్కుంటే సరిపోతుందండి. నేనైతే 2 వేసుకున్నాను, ఎందుకనంటే మా బాబుకి అవి ఇష్టం ఉన్నాయి. ఇంకా కొంచెం కరివేపాకు కడిగి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ డబ్బాలో కోసి. అమ్మాయి కడిగి పెట్టుకోకుండా వేసేస్తున్నారని అయితే అనుకోవద్దు, అది కొంచెం పక్కన పెట్టుకున్నా. ఈ లోపల మ్యాగీ ఉడికిందో లేదు చూస్తామండి. ఉడికింది, బాగా ఉడికింది చూడండి. ఏమంటే నేను ఎక్కువ 4 ప్యాకెట్స్ వేయడం వల్ల మీకు అంత ఎక్కువ క్వాంటిటీ కనబడుతుంది. ఇంక ఇలా అంటే మెత్తగా తెలిసిపోతుందండి, మరీ అంత మెత్తగా అవసరం లేదు, ఎందుకంటే ఇంట్లో మాకు చిన్నపిల్లలు డైజెస్ట్ అవుతుందని నేను కొంచెం మెత్తగా చేశాను. తర్వాత దాన్ని వడకట్టుకోవాలి. నేను వేడివేడిది అట్లా వడగట్టాలని చెప్పి నేను ఈ గిన్నె అయితే తీసుకున్నాను, ఎప్పుడైనా దేనికన్నా ఉపయోగపడుతుందని. ఈ జార్లో వేసి అయితే నేను మ్యాగీని వడకడతానమాట. మీరు కూడా వీలైనంత మట్టికి ఇలా ఈ ప్రాసెస్ ఇట్లా ఉంటే చేసుకొని మీకు ఎలా వీలు కుదిరితే అలా అయితే దాన్ని మ్యాగీని బాగా నీళ్ళు లేకుండా వడకట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇలా శుభ్రంగా వడకట్టుకొని నీళ్ళు లేకోకుండా పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు ఆయిల్ కొంచెం హీట్ అయినాక సిమ్లో పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఎందుకంటే తడి ఉంటే అది మళ్ళీ ఆయిల్ వేసినాక ముఖానికి చిట్లే అవకాశం ఉంది కాబట్టి సో సిమ్లో పెట్టి మరి స్లోగా వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత అది కొంచెం హీట్ అవనివ్వండి, ఎందుకంటే ఒకవేళ ఆయిల్ చిట్టినా సరే ఆడవాళ్ళకి ఫేస్ మీద పడిపోతుంది కదా, నేను అందుకు జాగ్రత్తగా చెప్తున్నాను ముందుగా. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయాలండి. అవి కూడా ఎక్కువ హీట్ అయినాక వేసామనుకో అవి కూడా చిటిపిటలాడి పడే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి నేనైతే కొంచెం హీట్ అయిన తర్వాత వేసేసానండి. మీరు వాడుకలో ఎలా చేస్తారో అలా చేయండి, కానీ ప్రాసెస్ మాత్రం ఇది ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను అనమాట. ఉల్లిపాయలు అవి వేసిన తర్వాత బాగా అటు ఇటు కలపెట్టుకోండి. కలపెట్టినాక మూత పెట్టి కొంచెం మగ్గనివ్వండి, ఒక 5 మినిట్స్ అలాగా. మగ్గాక మనం కడిగి పెట్టుకున్న కరివేపాకు వేయండి. కరివేపాకు నేను తర్వాత ఎందుకు వేస్తున్నానంటే ఫస్ట్ ఆయిల్ వేసి అవి మగ్గిపోయి మాడిపోయి వాసన వస్తాయి, ఇలా అయితే ఫ్లేవర్ బాగా అంటుకుంటుందని నేను ఎప్పుడు ఇట్లనే వేస్తానండి. ఇంకా ఇలా రెడ్ కలర్లో అయిన తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్న టమాటోస్ అయితే వేసుకోండి. టమాటోస్ త్వరగా మగ్గడానికి కూడా ఒక చిట్కా ఉంది, అది అంతవాడికి ఆడవాళ్ళకి మ్యాక్సిమం తెలుసు, కానీ నేను కూడా చెప్పాలని చెప్తున్నాను అంతే. అందులో కొంచెం అంటే మన టేస్ట్కి సరిపడా ఉప్పు ఎలాగే వేసుకుంటాం కాబట్టి అది ఇప్పుడే టమాటోస్ తర్వాతే వేసుకుంటే టమాటోస్ త్వరగా మగ్గి మెత్తగా అయ్యే అవకాశం ఉంది, అదొక చిట్కా అనమాట. నేను మా అత్త వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను, నాకు తెలియదు అనమాట ఇట్లా ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతాయి అని చెప్పి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఇంక ఇలా మగ్గుతాయండి. అందులో చిటికెడు పసుపు, చిటికెడు కారం, మ్యాగీ మసాలాలు అయితే వేసుకోవాలండి. మ్యాగీ ప్యాకెట్స్లో మసాలా ఇస్తారు కదా, వేసుకోవాలన్నమాట. నేనైతే తక్కువ కారం అవి వేసుకున్నాను, మా బాబు కారం తినడు అందుకని వేయలేదు. అవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం బాగా కలిపెట్టండి.
కలిపెట్టినాక ఆయిల్ లేదని మాత్రం ఆయిల్ వేసేసుకోకండి, ఎందుకంటే అది వెగటొచ్చి వామిటింగ్స్, మనం ఎక్కువ తినలేము ఆయిల్ ఫుడ్, వెగటొచ్చి వామిటింగ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను ఆయిల్ ఎక్కువ యూజ్ చేయకుండానే చెప్తున్నాను. తర్వాత మనం పక్కకు తీసుకు పెట్టుకున్న మ్యాగీస్ ఉంటాయి కదండి, ఆ మ్యాగీస్ ఆ మసాలాలో వేసి కొంచెం లైట్గా అటు ఇటు గరిట అటు ఇటు తిప్పినట్టు కలబెట్టాలి, అంతే అండి. ఒకవేళ అవి విరిగిపోయే అవకాశం ఉంది బాగా ఇది చేస్తే, నేనైతే మెత్తగానే చేశాను, మీరైతే పొడి పొడిగా చేసుకోండి, ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు తింటారు కాబట్టి అది డైజెస్ట్ అవుతుందని నేను మెత్తగా చేశాను. సో ఇలా ఉంది, టేస్ట్ అయితే ఏం మారదండి, భలే ఉంటుంది. ఇది ఇప్పుడు మా బాబుకి అయితే ఇస్తున్నాను అట్టుకెళ్ళి తినమని, వాడికి మ్యాగీ అంటే ఇష్టము. వావ్ అమ్మ సూపర్, థ్యాంక్ యూ అమ్మ అని చెప్పేసి అంటున్నాడు అనమాట. తిని టేస్ట్ చేయరా అని చెప్పాను నేను. వాడు చదువుకుంటున్నాడు యాక్చువల్లీ, స్కూల్ నుంచి వస్తానే తింటున్నాడు, ఏం చెప్తాడో తెలీదు, బాగుంది అంటున్నాడు అనమాట. అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని, బెల్ ఐకాన్ నొక్కమని చెప్పమంటున్నానండి. వాడు నేను చెప్తున్నాడు అనమాట. బాయ్ బాయ్.